రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత అసలైన రాజకీయ రంకు బయటపడింది. ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో, ఏ పార్టీ వారికి ఓటు వేస్తారో, ఎవరితో ఎవరు జత కడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ఈ రాజకీయాలను చూస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు, ఓట్లు వేసినటువంటి ప్రజలు యాక్టూ అనుకునే విధంగా ఈ యొక్క రాజకీయాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే మాత్రం చెప్పలేం, కానీ విడివిడిగా వచ్చినటువంటి నేపథ్యంలో కేవలము కోరంలో మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకునే విధంగా ఒకవేళ రానటువంటి పక్షంలో ఒక పార్టీకి ఎలా సపోర్ట్ చేసుకుంది అనేది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే నేను చెప్పేది దాదాపుగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక ప్రాంతంలో బీజేపీతో కాంగ్రెస్ కలుస్తుంది, ఒక ప్రాంతంలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలుస్తుంది, మరొక ప్రాంతంలో బీఆర్ఎస్తో బీజేపీ కలుస్తుంది, మరొక ప్రాంతంలో ఎంఐఎంతో కాంగ్రెస్ కలుస్తుంది, మరొక ప్రాంతంలో కాంగ్రెస్తో సిపిఐ కలుస్తుంది, సిపిఎం కలుస్తుంది. ఇలా పదవుల కోసం జరుగుతున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా వరకు పదవుల కోసం జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాగానే కనబడేటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 25 మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి ఉందంటే మనం ఎంత మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో రాజకీయం ఎంత దరిద్రంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీల పొత్తులు ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఆ యొక్క మున్సిపాలిటీల పొత్తులు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది అందరికీ వివరించాలనేటువంటి ఉద్దేశంతో తొలి వెలుగు ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్కు సంబంధించినటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలు ఆడినటువంటి నాటకం ఎలా ఉంది అని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం అయితే మీకు చేస్తూ ఉన్నాం. మొత్తం మీద మనం చూస్తున్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఒక్కొక్క పార్టీతో ఎలా అలయన్స్లో వెళ్ళింది, కేవలం పదవుల కోసమే ఈ యొక్క అలయన్స్ ఎలా కొనసాగింది అనేది మీకైతే చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం మీద చూడొచ్చు, పార్టీలుగా కలిసిపోయి ఓటర్లకు ఇవ్వాల్సినటువంటి కనీస మర్యాద కూడా ఇక్కడ లేకుండా పోయింది. 2005 కంటే ముందున్నటువంటి పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచ్కి అలాగే వార్డు మెంబర్కి ఎలాగైతే ఓటు వేస్తామో అలాంటి పరిస్థితే 2005కు ముందుండేది. కానీ ఇప్పుడు పరోక్ష ఎన్నిక, కేవలము కౌన్సిలర్ని, కార్పొరేటర్ని మాత్రమే గెలిపించుకుంటాము, వారు ఆ యొక్క మేయర్ని అలాగే చైర్మన్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ. ఇది పరోక్ష ఎన్నిక కావడం వలన ఇలాంటి పరిస్థితి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్గా ఒకరు, అలాగే ఎంఐఎం పార్టీ నుంచి వైస్ చైర్మన్గా ఒకరు. మరొక ప్లేస్లో ఇక్కడ కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయింది. అక్కడ చైర్మన్గా కాంగ్రెస్, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్. మరొక ప్రాంతము మహబాద్లో కాంగ్రెస్ సిపిఎం కలిసిపోయినాయి. ఇక్కడ చైర్మన్ కాంగ్రెస్ తీసుకుంటే వైస్ చైర్మన్ సిపిఎం తీసుకుంది. ఇట్లా మీరు చూడొచ్చు. మొత్తం మీద నర్సాపూర్లో ఇంకా దారుణం. కాంగ్రెస్ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ తీసుకుంటే బీజేపీ వైస్ చైర్మన్ తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇట్లా ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క అలయన్స్లో భాగంగా ఒకరికి మించి ఒకరు పదవుల కోసం మాత్రమే ఈ యొక్క పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలకి ఇక్కడ జరిగినటువంటి తతంగానికి ఏమాత్రం సంబంధం ఉందో ఒకసారి చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఒక పార్టీకి మించి ఒక పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కత్తులు రువ్వుకుంటూ ఉంటారు. వచ్చేది మా పార్టీనే,
వచ్చేది మేమే, కాంగ్రెస్ పైన గెలిచేది మేమే, 2028లో మా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ చెప్తూ ఉంటుంది. కానీ అలియాబాద్లో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయి. చైర్మన్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే వైస్ చైర్మన్గా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లా ఒక ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాలలో ఇట్లనే కనబడుతూ ఉంటుంది. ఇంకొన్ని ప్రాంతాలలో మాత్రము డైరెక్ట్గా ఎక్స్ అఫిషియో ఓటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసము రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఓటేసినటువంటి సందర్భం. అసలు ఎంత దారుణం అంటే, ప్రజలకు సంబంధించినటువంటి ఓట్లకి, ప్రజలు ఓట్లు వేసినటువంటి ఓట్లకి కనీసము మర్యాద ఉందా అంటే ఎక్కడ కూడా కనీస మర్యాద కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే ఒక ప్రస్థానం అనేటువంటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సేమ్ అదే సిచ్యువేషన్. అవసరాల కోసం మాత్రమే, పదవుల కోసం మాత్రమే ఈ యొక్క తతంగంను మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఇస్నాపూర్లో నేను చెప్పినటువంటి పరిస్థితి, ఇస్నాపూర్లోనే రఘునందన్ రావు అక్కడ ఓటేశారని చెప్తా ఉన్నారు. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ కలిసినటువంటి సందర్భం. ఇక్కడ బీఆర్ఎస్ చైర్మన్ అయితే కాంగ్రెస్ వైస్ చైర్మన్, జిన్నారం బీఆర్ఎస్ బీజేపీ కలిసింది ఇక్కడ, అమరచింత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది ఇక్కడ, ఆమన్గల్ కాంగ్రెస్ బీజేపీ కలిసింది ఇక్కడ, వేములవాడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసింది ఇక్కడ, అలియాబాద్ కాంగ్రెస్ బీజేపీ కలిసింది ఇక్కడ. మొత్తం మీద మీరు అటు నేను ఇటు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మరొక ప్రాంతం నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసింది. కాంగ్రెస్ పార్టీ మేయర్ తీసుకుంటే ఎంఐఎం పార్టీ డిప్యూటీ మేయర్ తీసుకున్నాం. ఇక కొత్తగూడెంలో చేరి 2.5 ఏళ్ళు అట సిపిఐ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అటు బీఆర్ఎస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చాయి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయి. చివరికి ఎంఐఎం కూడా 1-2 సీట్లు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ 2.5 ఏళ్ళు సిపిఐ మేయర్ ఉంటే 2.5 ఏళ్ళు డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ ఉంటుంది. మళ్ళీ మేయర్గా కాంగ్రెస్ వస్తే మళ్ళీ డిప్యూటీ మేయర్గా సిపిఐ ఉంటుంది. ఇట్లా పదవులు మార్చుకుంటూ ఒకరి తర్వాత ఒకరు పదవుల కోసము ఈ యొక్క అవసరాల కోసం మాత్రమే, కేవలము అవసరాల కోసమే దారులు తొక్కే వాళ్ళ కనబడుతూ ఉన్నారు. అక్కడ ఎవరు హీరోలా కనబడట్లేదు, ఎవరు విలన్లా కనబడట్లేదు. రాజకీయ నాయకులు, రాజకీయం అంటేనే కంపు రోత పుట్టే విధంగా ఇక్కడ మనకైతే కనబడతా ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక మున్సిపల్ ఎన్నికలలో ఒక విషయం అయితే తేటతెల్లమైంది. ఆ విషయాన్ని ప్రస్థానంగా, ఎందుకంటే అటు బీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా, అటు కాంగ్రెస్ అయినా, అటు ఎంఐఎం అయినా, అటు సిపిఐ అయినా, అటు సిపిఎం అయినా అందరూ కూడా ఒకే తోడు దొంగలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకరితో ఒకరు జతగట్టారు. ఇట్లా చివరికి వస్తే పదవుల కోసం అందరూ జతగట్టే కనబడతా ఉన్నారు. కాబట్టి 2005కు ముందు, గతంలో మనం చూస్తున్నాము, 2005కు ముందు కేవలం ఒకే ఓటు కాకుండా అటు కౌన్సిలర్కి అలాగే కార్పొరేటర్కి ఓటు వేసినట్టుగానే మున్సిపల్ చైర్మన్కి అలాగే మున్సిపల్ మేయర్ కోసం కూడా ప్రజల నుంచి ఓట్లు వచ్చేవి. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేవి కాబట్టి ఆ యొక్క ఎలక్షన్స్లో సత్తా చాటినటువంటి వాళ్ళే విజేతగా నిలబడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక ఈ పరోక్ష ఎన్నికలలో మాత్రము చాలా దారుణమైనటువంటి రోత రాజకీయాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోత రాజకీయాల నుంచి ఖచ్చితంగా ప్రజలు విముక్తినైతే కోరుకుంటా ఉన్నారు. ఇక ప్రజల విషయంలో ఎవరు మరి పాటుపడతారు, ప్రజల యొక్క సమస్యలపైన ఎవరు మాట్లాడతారంటే ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వారికి సంబంధించినటువంటి పదవుల కోసమే ఇట్లా మార్చుకుంటే ఎక్కడ వారికి సంబంధించి సిపిఎం కూడా కనబడతా ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో సిపిఐ కూడా కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్కు సంబంధించినటువంటి విషయంలో వార్డు మెంబరు అలాగే సర్పంచ్కి ఎలా అయితే ఓటు వేస్తారో అలాగే మున్సిపాలిటీలలో అలాగే మున్సిపల్ మేయర్కి సంబంధించి ఓటు వేస్తూ అలాగే కార్పొరేటర్కు ఓటు వేసే విధంగా గతంలో ఉన్నటువంటి పద్ధతిని కొనసాగిస్తే ఈ యొక్క పరిస్థితి రాకుండా పోవచ్చు. ఎందుకంటే ఈ దరిద్రమైనటువంటి రాజకీయాల్ని, ఓటర్లను పూర్తి స్థాయిలో తలదించుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాల్ని దూరం చేయాలంటే ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి మోడలే రావాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి వాళ్ళలో మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండొచ్చు.
మీరు ఓటు వేసి గెలిపించుకున్నటువంటి వారు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఏమనుకుంటా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఎందుకంటే మీరు వేసినటువంటి ఓటుకు కనీసం అక్కడ వాల్యూ లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాలలో మేము ఓటు వేసింది బీఆర్ఎస్ పార్టీకి, కానీ అతను పోయి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ కొట్లాట్లు అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మెట్పల్లి లాంటి ప్రాంతంలో విప్ ఎందుకు జారీ చేయలేదంటూ మెట్పల్లి జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడి పైన దాడులు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మొత్తం మీద ఇప్పటికీ కూడా కేతనపల్లికి సంబంధించి మున్సిపాలిటీ విషయంలో ఇంకా రగడ నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి బల్క సుమన్ను ఇప్పటికే అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటుగా ఇబ్రహీంపట్నం జిహెచ్ఎంసీ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నానికి సంబంధించి కూడా ఇప్పటికైతే చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రం పూర్తి కాలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పార్టీతో ఎలా అలయన్స్లో ఉందని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే తొలి వెలుగు మీ ముందుకైతే ఈ యొక్క పూర్తి డేటాను అయితే తీసుకొచ్చింది. ఈ రాజకీయాల పట్ల మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.